చిత్రపురిపై విజిలెన్స్ కమిషన్ దృష్టి. నేటి దాత్రి వరుస కథనాలకు స్పందన. చిత్రపురి అవకతవకలపై, అక్రమాలపై సిద్ధం. 2-3 రోజుల్లో ఎంట్రీ. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కదలిక. చిత్రపురి అక్రమాలు వెలికితీత. గత ప్రభుత్వ పెద్దల పాత్రపై ఆరా. చిత్రపురి గద్దలపై నిఘా. దోపిడీదారుల గుట్టు రట్టే. విజిలెన్స్కి దొరికితే వారి బతుకు అంతే. జీవితాలు శంకరగిరి మాన్యాలే. కార్మికుల పొట్టగొట్టిన వారిని వదిలిపెట్టారంతే. అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్న వారికి అధోగతి. అప్పనంగా ప్లాట్లు కొట్టేసిన వారికి కటకటాలే. 1000 కోట్ల కుంభకోణ సూత్రధారులకు ఇక చుక్కలే. ఎర్ర రుమాల్ కింద బొరియలు వెలికితీతే. కార్మిక పక్షపాతి ముసుగు తమ్ముకు దబిడిదిబిడే. మాటలు రాసి గోతులు తీసిన వారికి శ్రీకృష్ణ జన్మస్థానాలే. పాపం పండాలంటే సమయం రావాలి. తప్పుల మీద తప్పులు చేసేవారి గుట్టు బయటకు రావాలి అంటే కొంతకాలం ఆగాలి. ఇది పెద్దలు చెప్పిన మాట. ఇప్పుడు సరిగ్గా చిత్రపురి విషయంలో ఆ సమయం వచ్చేసింది. చిత్రపురిలో తాము ఆడింది ఆట, పాడింది పాట, దోచుకున్నంత దోపిడీకి తెగబడిన వారి గుట్టు రట్టు చేసే సమయం ఆసన్నమైంది. కార్మికులకు న్యాయం చేస్తామని, అన్యాయం చేసిన వారి తాట తీస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్రపురిపై దృష్టి సారించారు. దాదాపు 30 ఏళ్లుగా జరిగిన అవినీతి అక్రమాలపై ఎంక్వైరీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు విజిలెన్స్ ఎంక్వైరీ ప్రకటించారు. నేడు రేపు ఆ ప్రకటన రానున్నట్టు విశ్వసనీయ సమాచారం. గత కొంతకాలంగా నేటి దాత్రి వరుస కథనాలు ప్రచురిస్తూ వస్తోంది. అసలు చిత్రపురి కథ నుంచి మొదలు రోహౌజ్లు, ఇప్పుడు కొత్తగా ట్విన్ టవర్ల పేరుతో మళ్లీ మొదలుపెట్టిన దోపిడీపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి తన మంత్రివర్గ బృందం మంత్రి కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పలుసార్లు చర్చలు జరిపారు. చిత్రపురిపై సమాచారం తెప్పించుకున్నారు. వివిధ కార్మిక సంఘాల నుంచి నివేదికలు కూడా తీసుకున్నారు. వారిచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఈ విషయం పొందుపరచడం జరిగింది. అందుకే చకచకా సినీ కార్మికుల సమస్య పరిష్కారానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు రేవంత్. ప్రధానంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రపురి సమస్యలను త్వరగా పరిష్కరించాలన్న పట్టుదలతో ఉన్నారట. గత ప్రభుత్వ పాలకులు కొంతమంది సినీ పెద్దలకు సహకరిస్తూ, భూ ఆక్రమణదారులకు సహాయపడుతూ అసలైన కార్మికులకు అన్యాయం చేశారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. దాంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. గతంలో చిత్రపురి విషయంలో అనేక మీడియా కథనాలు వచ్చాయి. అయినా వాటిని గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా అందులో స్థలాల మీద, ప్లాట్ల మీద కూడా అప్పటి పాలక పెద్దలు కన్నేశారన్నది తెలుస్తోంది. గత 10 ఏళ్ల కాలంలో చిత్రపురిలో ఇష్టారాజ్యంగా కొంతమంది సినీ పెద్దలు ఆటవిక రాజ్యం చేశారని తెలుస్తోంది. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు తెలుస్తోంది. చిత్రపురిలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నవారంతా నిత్యం సత్యబోధన చేసేవారే. అందులో ఓ సినీ కార్మికుల పక్షపాతి అన్నట్లు నిత్యం తనను తాను కీర్తించుకునే ఓ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఉన్నట్లు ఎఫ్ఐఆర్లో పేరు నమోదై ఉంది. ఆయనపై అనేక ఆరోపణలున్నాయి. ఒక దశలో ఆయన చెప్పిందే వేదమన్నట్లు జరిగింది. ఇప్పుడిప్పుడే ఆయన లీలలు బయటకు వస్తున్నాయి. ఓ 20 ఏళ్ల క్రితం చిన్నా చితకా సినిమాల నిర్మాణం చేసి కొన్నింటికి దర్శకత్వం వహించారు తమ్మారెడ్డి భరద్వాజ. ఎప్పుడైతే చిత్రపురి భూములు పేద సినీ కార్మికుల కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయింపులు చేసిందో అప్పటి నుంచి ఆయన సినిమాలు తీసిందీ లేదు. పరోక్షంగా తీసిన 1-2 సినిమాలు కూడా చిత్రపురికి చెందిన సొమ్ముతో తీశారని, సొసైటీ సొమ్మును అప్పనంగా వాడుకున్నారని అంటుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు చిత్రపురి సొసైటీ సొమ్ము ఏటీఎంగా అక్కరకొచ్చిందని బాధితులు చెబుతుంటారు. ఎందుకంటే ఆయన సినిమాలు చేసేది లేదు, నటుడు కాదు, కానీ 30 ఏళ్లుగా సినీ పెద్దగా చలామణి అవుతున్నారు. ఇటీవల చిత్రపురికి చెందిన విషయాలపై నేటి దాత్రిలో వరుస కథనాలు రావడం, చిత్రరంగంలో విస్తృతమైన చర్చ జరగడంతో ఆయనకు ఆదాయం ఆగిపోయింది. వెండితెరను నేనే ఉద్ధరిస్తున్నానంతగా చెప్పుకునే ఆ భరద్వాజుడు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చిన్న చిన్న కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు చేసుకుంటూ జీవన భృతి వెతుక్కుంటున్నాడట. ఇంతకాలం ఆయన చిత్రపురిలో సమకూరిన ఆదాయాన్ని సుష్టిగా భోంచేశారని, ఎప్పుడు డబ్బులు అవసరం వస్తే అప్పుడు చిత్రపురి ప్లాట్లను అమ్ముకోవడం అలవాటు చేసుకున్నాడని కూడా బాధితులు చెబుతుంటారు. చిత్రపురిలో ఉన్న స్కూల్ విషయంలో ఇటీవల ఓ చిత్రపురి కమిటీ సభ్యుడు ఫోన్ చేస్తే అతన్ని బెదిరించే ప్రయత్నం చేశాడు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్కూల్ వల్ల సొసైటీలో కార్మికులను మరింత దోపిడీ కోసమే తప్ప మరొకటి కాదని సొసైటీ సభ్యుడు ఎంత చెబుతున్నా వినకుండా అతన్ని బెదిరించాడు. చిత్రపురిలో ఉన్న స్కూల్ ఆదాయం కూడా చిత్రపురి సొసైటీ డెవలప్మెంట్ కోసం వినియోగిస్తారంటూ అడ్డదిడ్డమైన సమాధానాలు చెప్పాడు. ఇలా దోచుకోవడానికి వీలైనన్ని దారులు వెతుక్కోవడం తప్ప కార్మికులకు మేలు చేసిందేమీ లేదన్నది దీంతో తేటతెల్లమైంది. చిత్రపురిలో జరిగిన అవినీతి అక్రమాలపై పోలీసులు ఫిర్యాదులు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ కమిటీ చైర్మన్ అనిల్ వల్లభనేనిని అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్లో ఇంకా 20 మంది పేర్లున్నాయి. కానీ వారిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయలేదు. వారి జాడా తెలియడం లేదన్నట్లు పోలీసులు కూడా వదిలేశారు. ఎఫ్ఐఆర్లో ఉన్న మరో ప్రముఖులలో పరుచూరి సోదరుడు ఒకరు. ఆయన నిత్యం సమస్యలు, కార్మికుల సమసమాజం, ఎర్రజెండా వంటి నీతి సూత్రాలు అల్లిస్తుంటాడు. ఆ సోదరులు కొన్ని వందల సినిమాలకు కథలు సమకూర్చారు, మాటలు రాశారు.
కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. ఒక దశలో వారు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ సమాజ చైతన్యం కోసమే అన్నట్లు ఉన్నాయి. కానీ వారు మాత్రం సమాజాన్ని పీల్చుకునే పనులే చేశారు. చిత్రపురి కార్మికుల జీవితాలను ఆగం చేశారు. ఇవి సాక్షాత్తు కార్మికులు అంటున్న మాటలు. చిత్రపురి సాధన సమితి అనే సంస్థ పరుచూరి సోదరులు బాగోతాలు బయటపెట్టింది. ఈ ఇద్దరు సోదరులకు మరో హౌసింగ్ సొసైటీలో ఇండ్లున్నాయి. ఒక సొసైటీలో ఇండ్లు తీసుకున్నవారు మరో సొసైటీలో ఇండ్లు తీసుకోవడం చట్టవిరుద్ధం. అయినా పరుచూరి సోదరులు చిత్రపురిలో ప్లాట్లు తీసుకున్నారు. అందులో జరిగే అక్రమాలలో పాలు పంచుకున్నారు. పంపిణీలలో వాటాలు తీసుకున్నారన్న ఆరోపణలు అనేకం వినిపిస్తున్నాయి. మొత్తంగా చిత్రపురి సొసైటీలో జరిగిన అక్రమాలు 2,000 కోట్లకు పైగానే ఉంటుందంటే సినీ పెద్దలు ఎలా దోచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. పేరు పెరుమాలది, ఆరగింపు అయ్యవారిది అన్నట్లు కార్మికుల పేరు చెప్పి ఇలా దోచుకున్నవారు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. పెద్దలు దోచుకున్న ప్లాట్లను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే కనీసం ఓ 2,000 ప్లాట్లు ఖాళీ అవుతాయని, కార్మికులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. ఇక గత ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన వాళ్ళు, అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రితో పాటు సినీ రంగంతో సంబంధం లేని కొంతమంది జర్నలిస్టులు కూడా ప్లాట్లు సొంతం చేసుకున్నారు. అసలు చిత్రపురి భూములకు రాజకీయ పార్టీలకు సంబంధం ఏమిటి? మీడియా విభాగంలో ఉన్న వారికి ప్లాట్ల కేటాయింపులేమిటి? సినీ పెద్దల దోపిడీకి ఎగబడి వాళ్ళు ప్లాట్లు తీసుకోవడంతో పాటు చిత్రపురి సొసైటీ వ్యాపారం చేయడం ఏమిటి? సినిమాకు సంబంధం లేని వాళ్లకు ప్లాట్లు విక్రయించడం ఏమిటి? నిజమైన కార్మికులు లక్షలకు లక్షలు చెల్లించిన వారికి ప్లాట్ల కేటాయింపులు ఎందుకు జరగలేదు? ఈ కుంభకోణం వెనుకున్న పెద్దలెవరో అందరికీ తెలుసు. ఎఫ్ఐఆర్లో నమోదైన వాళ్లే కాదు, అంతకంటే తిమింగలాలు కూడా ఉన్నాయి. ముందు ఈ పరారీలో ఉన్న దొంగలను అరెస్టు చేస్తే మొత్తం సినీ బాగోతమంతా బట్టబయలే.